అసలు ఏమి 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 కనిపించలా ఫాగ్కి. గ్లౌజ్లు, స్వెటర్లు, మా సెటప్ అంతా తిని జాకెట్ వేసుకున్నాడు. వావ్, ఓ మై గాడ్, వర్త్ వర్మ. చెట్లు చెరిపోయేలా ఉంది వర్మ, వర్త్. హాయ్ అందరికి. యాక్చువల్గా ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. సో ఇవాళ మేము నంది హిల్స్ కి స్టార్ట్ అవుతున్నాము 3 o'clock కి. సో అదంతా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. కర్ణాటకలో నంది హిల్స్ అనేది చాలా ఫేమస్ కదా. అంటే స్టార్టింగ్ కి ఇప్పటికి చాలా మారిపోయింది అది ఇదని అంటున్నారు. బట్ పర్సనల్ గా 4 years నుంచి నేను బెంగళూరులో ఉంటున్నాను కానీ ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇవాళ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. సో అలాగే నేను వ్లాగ్ రికార్డ్ చేసి మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు నైట్ మేము స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అవుతుంది. 3:15 సంథింగ్ అలా అవుతుంది. అండ్ బెంగళూరు రోడ్స్ ఇంకా యాక్చువల్ గా జనాలు అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు లోపల తిరుగుతున్నాం కదా. మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటది అనేది చూద్దాము, ట్రాఫిక్ ఉంటుందో లేదో. ఇక్కడ నుంచి 59 kilometers ముందు 1.5 hours పట్టిద్దాము. మ్యాప్స్ లో అయితే 1 hour 10 minutes చూపిస్తుంది. సో ప్రెసెంట్ టైం అయితే 3:30 అయింది. అండ్ 4:30 కల్లా మనం రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు బానే, గానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటే ట్రాఫిక్ ఉండొచ్చు. బుక్ అయిపోయామంటే మాత్రం సన్ రైజ్ మిస్ అయిపోతాం. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ వచ్చేసి సన్ రైజ్ చూడాలి. అదే మెయిన్ టార్గెట్. అసలు వెళ్తుందే దానికోసం. అదే దాన్ని మిస్ అవ్వం అనుకున్నాను అయితే. కానీ ఒకటేంటంటే మనం అనుకున్న వ్యూ అక్కడ వస్తుందా రాదా అనేది. కరెక్ట్. ఎందుకంటే వీడియోస్ చూసి చాలా మంది వెళ్తున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఉండట్లేదు అని కూడా చాలా మంది చెప్తున్నారు. కాకపోతే చూద్దాం. మేమైతే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని గ్లౌజులు, క్యాప్లు, స్వెటర్లు అన్ని రెడీ చేసుకొని వెళ్తాం. కరెక్ట్. చలిగా. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ మబ్బులు అయ్యి కనిపించకపోయినా చలిగాలు అయితే పిచ్చి పీక్స్ లో ఉంటది. ఎవడో కానీ రీల్స్ లో ఇలా జెమినైడ్ మీటర్ షో అయింది December 14th ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 5 o'clock మధ్యలో అన్నాడు. నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక్క చొక్క కూడా కనిపించట్లా, కనీసం స్టార్స్ కూడా కనిపించట్లా. మీటియర్ దాకెందుకు, అంత మొబులే. తోక చొక్క కాదు కదా, ఏకముక్క కూడా రావట్లేదు. గ్లౌజ్లు, స్వెటర్లు, మా సెటప్ అంతా తిని జాకెట్ వేసుకున్నాడు. సో అది ఇక్కడే ఒక మాదిరిగా చలి అయితే తగులుతుంది. ఒకవేళ మేము ఈ స్వెటర్లు వేసుకోపోయి ఉంటే చచ్చిపోయే వాళ్ళు, వణికిపోయి మేబీ కుందని డ్రైవ్ చేయలేకపోయేవాడేమో. సో ఇలా ఉంది పరిస్థితి. పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో ఇంకా తెలియదు అనమాట. బాగుంది ఎర్లీ మార్నింగ్ ఇలా బయటకు వస్తుండే కదా. అంటే మేము ఎర్లీ బర్డ్స్ కాదు, నైట్ బర్డ్స్. సాటర్డే సండే మధ్యాహ్నం ఎప్పుడో లెగిసి రోడ్డు మీద పడతాం అన్నమాట, తిండి ఎత్తుక్కుంటూ. అదో వ్లాగ్ తీసి అప్లోడ్ చేస్తాను. ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువ మానేసాం కాబట్టి వ్లాగ్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా రావట్లేదు. బట్ స్టిల్ నా ఛానల్ ఓన్లీ ఫుడ్కే కాదని చెప్పి ఇప్పుడు వ్లాగ్స్ అంటే అన్నీ పెట్టాలి కదా, అందుకే అది మ్యాటర్. అసలు ఏమి 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 కనిపించలా ఫాగ్కి. యాక్చువల్గా ఇక్కడ బైక్ పార్క్ చేసుకున్న తర్వాత అక్కడ టికెట్ తీసుకోవాలి. బైక్కి, పార్కింగ్కి, ప్లస్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్కి. ఇక్కడ చెక్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు లోపల. యాక్చువల్లీ మేము ఈ బైక్ పార్కింగ్ కోసం అని చెప్పి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి చాలా మంది, ఫుల్ రష్ ఉంది. సో మేమైతే సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాం. ప్రెసెంట్ కొంచెం ఆరెంజ్ ఉంది, చూడాలి. ట్రై చేస్తున్నాం వెళ్ళడానికి ఫాస్ట్ గా. ఆ ముందుకెళ్ళాక ఇంకా బాగుంటుంది. వావ్, ఓ మై గాడ్, వర్త్ వర్మ. చెట్లు చెరిపోయేలా ఉంది వర్మ, వర్త్. సో
సో గైస్ మొత్తానికి వ్యూ అయితే చూసేసి ఇక్కడ పక్కనే చిన్న కెఫే ఆర్ సంథింగ్ రెస్టారెంట్ అని ఉంది బయట అయితే వచ్చి మ్యాగీ తింటున్నాము. బట్ నాకు దోశ అక్కడ చూసినప్పుడు వాడు దోశ వేస్తుంటే చట్నీ ఎందుకో బాగుంది అనిపించింది. తిందాం అట్లీస్ట్ అండ్ ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి. చెప్తున్నావు నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంతకీ నంది హిల్స్ ఎలా ఉంది? నంది హిల్స్ లాగే ఉంది. అలాగే ఉంటది నాకు తెలుసు. లేదు యాక్చువల్గా బాగుంది. అంటే నేను మేబీ ఇవన్నీ లైక్ మనం సన్ రైజ్ మిస్ అయిపోయాం కదా, సో ఈ క్లౌడ్స్ ఇవన్నీ అంత ఉండవేమో అనుకున్నాను. బట్ ఓకే, చెప్పు నీకెలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది. కాకపోతే మనం ఒక 1 hour ముందు బయలుదేరి ఉంటే వీకెండ్ కదా, సో జనాలు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ టికెట్లు తీసుకునే దగ్గర బేలా. అండ్ ఇంకోటి చెప్తాను, క్యాష్ లేకుండా అది గుర్తుపెట్టుకోండి, క్యాష్ లేకుండా అస్సలు రావద్దు. ఒక 200-300 చేంజ్ పెట్టుకొని రండి, ఎందుకంటే ఇక్కడ యూపీఎల్ పని చేయట్లేదు, అంటే సిగ్నల్ రావట్లేదు. 2-wheeler + 2 adults కి 90 రూపీస్ తీసుకున్నారు. అదే సన్ రైజ్ చూడలేకపోయినా చిన్న డిసప్పాయింట్ ఉంది కానీ ఇప్పుడు నువ్వు ఏమన్నా డిసప్పాయింట్ స్టిల్ సన్ రైజ్ అంటే ఆ ఆరెంజ్నెస్ చూడలేకపోయాం కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదిగోండి ఇట్లా ఉంది ప్రెసెంట్ అయితే. వస్తుంది ఇది బుడ్డది. కొంచెం టైం ల్యాప్స్ పనికొచ్చింది కదా అని. ఎలాంటి ఫీల్ అవుతుందంటే నార్మల్గా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉందో అలా సేమ్ అలాగే అనిపించింది. మేబీ ఇంకొంచెం రేలింగ్ కి దగ్గరలో ఉండుంటే మేబీ ఇంకా బాగుండేదేమో. అదే ఇప్పుడైనా బాగానే ఉందిలే. బట్ అదే అందరు చెప్పినట్టు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వస్తేనే బాగుంటుంది. బాగుంది ఎక్స్పీరియన్స్, కానీ సిమిలర్ టు ఊటీలా అనిపిస్తుంది కదా, ఇది కొంచెం వైబ్ వస్తుంది ఊటీ వైబ్.